నమస్కారం. సుఖీభావకు స్వాగతం. జలగ అనగానే మన ఒంటిని విడవకుండా పట్టుకొని ఆపై రక్తాన్ని పీల్చే అపాయకరమైన ప్రాణి మనకు గుర్తొస్తుంది. కానీ ఇదే ప్రాణి మనకు వైద్య చికిత్సలోనూ సంజీవినిగా ఉపయోగపడుతుందని చెబుతారు ఆయుర్వేద వైద్యులు. ముఖ్యంగా రక్తనాళాల జబ్బుల్ని నయం చేయటంలో జలగ వైద్యం ఇవాళ విశేషమైన ప్రాచుర్యాన్ని పొందుతోంది. మధుమేహంతో తలెత్తిన పుండ్లను నయం చేయటంలోనూ, ఉబ్బిన సిరల్ని బాగు చేయటంలోనూ, ఇంకా సోరియాసిస్, బోధకాలు ఇలా ఒకటేమిటి చాలా రకాల జబ్బుల్ని నయం చేయటంలో ఇవాళ జలగ వైద్యం బాగా ఉపయుక్తంగా ఉంటుంది. ఈ నేపథ్యంలో జలగలతో చేసే వైద్యం ఎలా ఉంటుందో ఇప్పుడు ప్రత్యక్షంగా చూద్దాం. ఎవరైనా మనల్ని అదే పనిగా వేధిస్తూ ఉంటే జలగల పట్టుకు పీడిస్తున్నాడు అని వాపోతుంటాం. దీన్ని బట్టే జలగ పట్టు ఎలా ఉంటుందో, జలగ ఎంత మొండిదో అర్థం చేసుకోవచ్చు. అయితే రక్తాన్ని పీల్చే ఈ ప్రాణితో మనకు ఆరోగ్యపరంగా చాలా మేలే జరుగుతుంది. ఒంట్లోంచి చెడు రక్తాన్ని బయటకు పంపడానికి, కొన్ని రకాల మొండి జబ్బుల్ని నయం చేయడానికి జలగ వైద్యం ఎంతగానో ఉపయోగపడుతుందని చెబుతున్నారు నిపుణులు. నిజానికి జలగలతో వైద్యం అనేది కొత్తేమీ కాదు. శతాబ్దాలుగా ఆయుర్వేద వైద్యులు జలగ వైద్యాన్ని వాడుతున్నారు. మనిషికొచ్చే రకరకాల చర్మ వ్యాధులకు, ఇతర జబ్బులకు చెడు రక్తమే ప్రధాన కారణం. ఈ చెడు రక్తాన్ని తేలికగా, తక్కువ ఖర్చుతో సురక్షితంగా తొలగించడానికి వైద్య శాస్త్రంలో జలగల్ని మించిన ప్రత్యామ్నాయం మరొకటి లేదు అంటారు డాక్టర్లు. ప్రపంచవ్యాప్తంగా జలూకావచరణము, లీచ్ అప్లికేషన్ థెరపీ అనేటువంటిది అత్యంత ప్రాముఖ్యతను నొంది ప్రపంచ ఆరోగ్య సంస్థ చేత కూడా ధృవీకరింపబడి అమెరికన్ సంస్థ అయినటువంటి FDA ఫుడ్ డ్రగ్ అథారిటీ చేత అప్రూవల్ పొందిన ఏకైక చికిత్సా పద్ధతి ఈ లీచ్ అప్లికేషన్. ఇది ఆయా వ్యాధులలో లీచెస్ను అప్లై చేయడం ద్వారా చెడ్డ రక్తాన్ని పీలుస్తుంది అనేది ఒకటి. రెండవది ఏంటంటే, ఒక్కసారి గనక ఆయా ఇండికేషన్స్కి అనుగుణంగా లీచ్ అప్లై చేసినప్పుడు సెలైవా లోపల ఉండే హిరుడిన్ అనేటువంటి ద్రవ పదార్థం రిలీజ్ అయ్యి, ఆ హిరుడిన్ అనేటువంటి ద్రవ పదార్థం తద్వారా అనాల్జిసిక్, యాంటీసెప్టిక్, యాంటీమైక్రోబియల్ ప్రాపర్టీస్ కలిగినటువంటి దాదాపు 80కి పైగా ప్రోటియోలైటిక్ ఎంజైమ్స్ను లీచ్ ఉత్పత్తి చేయగలుగుతుంది. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ 80 ప్రోటియోలైటిక్ ఎంజైమ్స్ ఇప్పటి వరకు, ఈ రోజు వరకు డాక్యుమెంట్ చేసినటువంటివి, ఇవన్నీ కూడా హిరుడిన్తో పాటు బయోడిన్ అండ్ అదర్ ప్రోటియోలైటిక్ ఎంజైమ్స్ అన్నీ రిలీజ్ చేస్తుందా అంటే, విశేషం ఏంటంటే ద సెంట్రల్ నర్వస్ సిస్టమ్ ఆఫ్ లీచ్ ఈజ్ వెరీ పవర్ఫుల్. అది ఆయా వ్యాధులకు అనుగుణంగా, ఆయా పెథాలజీకి అనుగుణంగా తన సెలెక్టివ్గా ప్రోటియోలైటిక్ ఎంజైమ్స్ను శరీరంలోకి చొప్పింపచేసి ఆయా వ్యాధులని తగ్గించడానికి కారణమవుతుంది. సర్జరీ ద్వారా, మెడిసిన్స్ ద్వారా, అదర్ పారాసర్జికల్ మెథడ్స్ ద్వారా సాధ్యం కానటువంటి వ్యాధులైనటువంటి క్రానిక్ డర్మటైటిస్, థ్రాంబోటిక్ పైల్స్, విచర్చిక, సిరా సంబంధించినటువంటి వ్యాధులు, పోస్ట్ గ్రాఫ్టెడ్ స్కిన్ కండిషన్స్ లోపల, కంజెస్టివ్ కార్డియాక్ ఫెయిల్యూర్స్ లోపల ఇంత ప్రాచుర్యం పొందుతుందంటే అక్కడ ఉండేటువంటి చెడ్డ రక్తాన్ని తీసివేయడం, ప్రోటియోలైటిక్ ఎంజైమ్స్ను బాడీలోకి చొప్పింపచేయడం, తర్వాత గ్రాఫ్టెడ్ స్కిన్కి మనకు అనుగుణంగా రక్త ప్రసార వ్యవస్థ లోపల వ్యాసో డైలటేషన్ అనే ప్రక్రియ ద్వారా మళ్ళీ కొత్త కణాలని, కొత్త శిరాజాలాన్ని పుట్టించగలగడం అనేటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి విధి విధానమే ఈ జలూకావచరణం యొక్క ప్రత్యేకత. జలగతో చేసే వైద్యాన్ని లీచ్ థెరపీ అని, హిరుడో థెరపీ అని పిలుస్తారు. జలగ ఒక జీవిని పట్టుకున్నప్పుడు ఆ శరీర భాగంలో స్పర్శ లేకుండా రసాయన పదార్థాల్ని విడుదల చేస్తుంది. ఫలితంగా ఆ భాగంలో నొప్పి ఉండదు. దీంతో నొప్పి తెలియకుండానే జలగ ఆ జీవి నుంచి రక్తాన్ని పీల్చేస్తుంది. ఈ విధానాన్ని ఉపయోగించి అతి సున్నితమైన ప్రాంతాలలో వైద్యం చేయడానికి జలగలను వాడుతున్నారు. జలగలు విడుదల చేసే రసాయన ప్రభావం వల్ల రక్తం గడ్డకట్టదు. ఫలితంగా రక్త ప్రసరణ పెరుగుతుంది. దీంతో గాయాలు త్వరగా మానుతాయి. జలగ వైద్యంతో అన్ని రకాల చర్మ వ్యాధులు, రక్త సంబంధిత వ్యాధుల్ని తగ్గించుకోవచ్చు.
సోరియాసిస్, మొటిమలు, మధుమేహం వల్ల వచ్చే పుండ్లు, బోదకాలు, గడ్డలు, పైల్స్ ఇలా చాలా రకాల జబ్బులకు లీచ్ థెరపీ ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది. ఈ లీచ్ థెరపీ లోపల 3 రకాలైనటువంటి విధానాలు ఉంటాయి. ప్రీ ఆపరేటివ్ లీచ్ అప్లికేషన్, ఆపరేటివ్ లీచ్ అప్లికేషన్, పోస్ట్ ఆపరేటివ్ లీచ్ అప్లికేషన్. ప్రీ ఆపరేటివ్ లీచ్ అప్లికేషన్స్ లోపల కలెక్షన్ ఆఫ్ ద లీచెస్ని కలెక్ట్ చేసి పసుపు నీళ్ళలో వేసి యాక్టివేట్ చేయడం. ఆపరేటివ్ లీచ్ థెరపీ లోపల యాక్చువల్గా ఆయా వ్యాధులని పేషెంట్ని సెలెక్ట్ చేసి అప్లై చేసే విధానము. పోస్ట్ లీచ్ థెరపీ వామిటింగ్ ప్రాసెస్, వమన కర్మ టు ద లీచెస్ చేస్తాం. లీచ్ అప్లికేషన్ ద్వారా దాదాపు మనం కొన్ని వేల సంవత్సరాల నుండి ఔషధ శస్త్రచికిత్సకు లొంగనేటువంటి వ్యాధులలో జలూక వైద్యం ద్వారా చికిత్స చేయబడుతున్నాం. దీని లోపల ప్రస్తుతము డివిటి, వారికోజ్ వెయిన్స్, క్రానిక్ డర్మటైటిస్ లాంటి వ్యాధులతో పాటుగా ముఖ్యంగా మనకు టీఏఓ, థ్రాంబో యాంజైటిస్ ఆబ్లిట్రాన్స్ లాంటి రక్తనాళాలకు సంబంధించినటువంటి వ్యాధి, తర్వాత కంజెస్టివ్ కార్డియాక్ ఫెయిల్యూర్స్ లోపల ఇప్పుడు అమెరికన్ కార్డియాలజిస్ట్ దే ఆర్ యూజింగ్ లీచ్ థెరపీ అండ్ ప్లాస్టిక్ సర్జన్స్ ఎస్పెషల్లీ పోస్ట్ గ్రాఫ్టెడ్ స్కిన్ కండిషన్స్ లోపల లీచ్ థెరపీ ద్వారా రక్త ప్రసార వ్యవస్థ లోపల మెరుగులు చేసి మనకు అత్యంత ఉపయోగయుక్తంగా ఉండేటి విధి విధానమే ఈ జలూక చరణం యొక్క ప్రత్యేకత. లీచ్ థెరపీ అనేది మరీ కొత్త వైద్యమేమీ కాదు. ఆయుర్వేదంలో ఎన్నో ఏళ్లుగా జలగల్ని వైద్య చికిత్సల్లో వాడుతున్నారు. తేలికగా, తక్కువ ఖర్చుతో సురక్షితంగా ఒంట్లోని చెడు రక్తాన్ని తొలగించేందుకు జలగ వైద్యాన్ని మించిన ప్రత్యామ్నాయం మరొకటి లేదు. రక్త ప్రసరణ సరిగ్గా జరగకపోవటం వల్ల, చెడు రక్తం పేరుకుపోవటం వల్ల తలెత్తే జబ్బులన్నిటికీ జలగలతో చక్కగా వైద్యం చేయొచ్చని చెబుతారు నిపుణులు. జలగ వైద్యం గురించిన మరిన్ని వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. లీచ్ థెరపీకి నీటిలో దొరికే జలగలన్నీ పనికిరావు. జలగల్లో 2 రకాలుంటాయి, పాయిజన్, నాన్ పాయిజన్. పాయిజన్ జలగలకి వెంట్రుకలుంటాయి. ఇవి వైద్యానికి పనికిరావు. మన దగ్గర కపిలి అనే జాతి జలగల్ని ఎక్కువగా వాడుతున్నారు. ఇతర ప్రాంతాల్లో పుండరిక అనే జాతి జలగల్ని వాడుతున్నారు. ఇక పేషెంట్ రాగానే నీళ్లల్లో ఉన్న జలగల్ని తెచ్చి అతనిపై వదిలేస్తారనుకుంటే పొరపాటు. ఈ వైద్యానికి ముందు చాలా పెద్ద తతంగమే ఉంటుంది. వైద్యం కోసం ఎంపిక చేసుకున్న జలగల్ని ముందుగా శుద్ధి చేస్తారు. ఎందుకంటే అప్పటి వరకు అది రకరకాల జంతువుల రక్తాలను పీల్చుకొని ఉంటుంది. దాని పొట్ట నిండా బోలెడన్ని విష పదార్థాలుండే అవకాశం ఉంది. అందుకే 1 వారం రోజుల పాటు జలగల్ని పసుపు నీళ్లలో ఉంచి వాటి పొట్టను శుభ్రం చేస్తారు. పసుపు నీటిని తాగడం వల్ల జలగల పొట్ట పూర్తిగా శుద్ధైతుంది. తరువాత వాటికి కొన్ని పరీక్షలు నిర్వహించి వైద్యానికి అన్ని అర్హతలు పొందిన తరువాతే వాటిని థెరపీకి ఎంచుకుంటారు. లీచెస్లో 2 రకాలు ఉంటాయి, సవిష, నిర్విష. అంటే విషంతో కూడినవి, విషము లేనటువంటివి. ఈ మెడికల్ థెరాపెటిక్ పర్పస్లో మనం వాడేటువంటిది నాన్ పాయిజనస్ లీచెస్ వాడతాం. దీని లోపల ఏషియా లోపల హెరిడోనోజా మెడిసినాలిస్ స్పీసీస్ అనే దాన్ని మనం ప్రత్యేకంగా వాడతాం. సౌత్ ఇండియా ఎస్పెషల్లీ ఆంధ్ర లోపల ఈ లీచెస్ అనేటువంటివి దీన్ని ఈజీగా గుర్తుపట్టచ్చు. నాన్ పాయిజనస్ లీచ్ అనేటువంటిది మనము ఈ లీచెస్ అనేది సాధారణంగా హనీ కలర్లో ఉంటుంది. లెంత్ దాదాపు 2 to 3 ఇంచెస్ లెంత్ యూజువల్గా ఉంటుంది. దీన్ని మనం సెలెక్ట్ చేస్తాం. ఒక 1 వీక్ ఏమీ ఫీడింగ్ లేకుండా చూసుకొని మనం దీన్ని గ్రాడ్యువల్గా మనం అప్లికేషన్ ప్రాసెస్కు ఈ పసుపు నీళ్లు చల్లినటువంటి ట్రేలో వదలడం ద్వారా ఏంటంటే యాక్టివేషన్ ప్రాసెస్. అంటే బిఫోర్ లీచ్ థెరపీ చేసే ముందుగా మనము వాటికి పసుపు నీళ్ళల్లో వదిలిపెడతాం. తద్వారా ఏమవుతుందంటే పసుపు నీళ్ళల్లో ఉండేటువంటి ఈ టర్మరిక్ కంటెంట్స్ వల్ల లీచెస్ మీద ఏదైనా బ్యాక్టీరియా కానీ వైరల్ ప్రోటోజోవా కానీ ఏదైనా అతుక్కోనున్నా కూడా అదంతా ఊడిపోయి అవి దే విల్ బికమ్ ఫిట్ ఫర్ ద అప్లికేషన్. అంటే ఈ లీచింగ్ థెరపీ చేయడానికి పూర్తి ఫిట్నెస్ను సంతరించుకుంటుంది. మెడికల్గా దిస్ ఈజ్ ఏ క్రానిక్ కండిషన్, వారికోజ్ వీన్స్ విత్ వీనస్ అల్సర్. ఇక్కడ ఈ కాళ్ళ లోపల ఉండేటువంటి వాపు కానీ అల్సరేషన్ కానీ ఎడిమా కానీ చూడొచ్చు. ఈ వారికోజ్ కండిషన్స్ ముదిరిపోయి యాంటీబయాటిక్స్ లొంగని దశ లోపల ఏంటంటే రక్తనాళాలలో కవాటాలలో వీక్నెస్, పైకి పోవాల్సినటువంటి వీనస్ రక్తం లోపల కవాటాలలో లోపం వల్ల
కానీ ఇన్ఫెక్షన్ వల్ల కానీ ఇతరత్ర అబ్స్ట్రక్షన్ వల్ల కానీ ప్రాపర్గా రక్త ప్రసారము లేకపోవడం చేత కాళ్ళు వాచి ఉబ్బిపోయి కొన్ని నెలల తర్వాత అల్సర్ రూపకంగా రూపాంతరం చెందుతుంది. తర్వాత ఏంటంటే క్రానిక్ డర్మటైటిస్, ఎస్జిమాటస్ కండిషన్, సెకండరీ ఇన్ఫెక్షన్ వస్తుంది. ఇట్లాంటి దశ లోపల ఆధునిక వైద్యము యాంటీబయాటిక్స్ కానీ అనాల్సిక్స్ కానీ యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్ ఏ వర్క్ చేయని దశ లోపల మనము లీచ్ థెరపీ అనేది ఓన్లీ ఆప్షన్గా ఉంటున్నది. ఈ కండిషన్స్ లోపల ఈ యాక్టివ్గా తిరిగేటువంటి లీచెస్ మనము ఈ ప్రాంతం లోపల పెట్టడము, కొద్దిసేపు ఏంటంటే దీని తర్వాత వీ షుడ్ కవర్ ద లీచెస్ విత్ ద కాటన్ స్వాబ్. సో వాటికి ఏంటంటే నేను నీళ్ళల్లో ఉన్నాను అనేటువంటి భ్రమ ఉంటుంది. సో ఈ పద్ధతిలో ఏం జరుగుతుంది అనేది చాలా ఇంపార్టెంట్. అందరు ఏమనుకుంటారంటే అక్కడ ఉండేటువంటి ఏదో చెడ్డ రక్తం తీసేస్తుంది, చెడ్డ రక్తంతో తీసివేయడం ద్వారా ఈ వ్యాధి తగ్గుతుందనేది కాదు. ఇప్పుడు శాస్త్రీయంగా ప్రూవ్ చేసినటువంటి విషయం ఏంటంటే అక్కడ లోకలైజ్డ్గా ఏదైతే చెడ్డ రక్తం ఉందో తీసివేస్తుంది. రెండోది తన సెలైవా ద్వారా ఉండే కొన్ని ప్రత్యేకమైనటువంటి ప్రోటోలైటిక్ ఎంజైమ్స్ ఈ వ్యాధికి వ్యతిరేకంగా పనిచేసేటువంటి ప్రోటోలైటిక్ ఎంజైమ్స్ను అది శరీరంలోకి వదులుతుంది. తద్వారా ఈ పెథాలజీకి వ్యతిరేకంగా ఉండేటువంటి ప్రోటోలైటిక్ ఎంజైమ్స్ రిలీజ్ చేయడం ద్వారా ఈ వ్యాధిని 5 to 10 అప్లికేషన్స్ ద్వారా కంప్లీట్గా నార్మల్ ఫుడ్ను చేయడానికి ఆస్కారం ఉంది. ఇది ఏ కండిషన్స్లో చేయాలి, ఎలా చేయాలి, ఎంతసేపు చేయాలి, ఏ వ్యాధులలో మనం ఖచ్చితంగా దీని ఎఫెక్ట్ చూపించగలమనేటువంటి దానిలో ఒకటి ఈ సెల్యులైటిస్, వారికోజ్ వీన్స్, వీనస్ అల్సర్, తర్వాత బర్గర్స్ డిసీజ్ దట్ ఈస్ కాల్డ్ యాజ్ థ్రాంబోయాంజైటిస్ ఆబ్లిటరాన్స్, తర్వాత స్కిన్ గ్రాఫ్ట్ చేసిన తర్వాత సర్క్యులేషన్ పెంచడానికి ఆ వ్యవస్థ లోపల, క్రానిక్ ఎస్జిమా కండిషన్స్ లోపల, తర్వాత థ్రాంబోటిక్ పైల్స్ లోపల, తర్వాత సర్టెన్ ఆర్థోపెడిక్ కండిషన్స్ పయో ఆర్థరైటిస్ కానీ ఎఫ్యూజన్ ఉండే నీ జాయింట్స్ లోపల ఉపయోగపడుతుంది. ఇవి ఇప్పుడు మీరు ప్రత్యక్షంగా చూడొచ్చు ఎలా సక్ చేస్తున్నాయో. ఒక్కొక్క లీచ్ హెడ్ అండ్ టెయిల్ హౌ దే ఆర్ క్లోజ్ లుక్లో చూస్తే లూప్ ఫార్మేషన్ ఉంటుంది. ఇదంతా రక్తం పీల్చుకొని ఒక్కొక్కటి ఇది దీని బరువు కంటే 5 రెట్ల బరువైనటువంటి రక్తాన్ని తీసుకోగలిగే శక్తి ఉంటుంది. సో ఇది దీని ప్రత్యేకత. సో దాదాపు 30 ml 20 to 30 ml ఆఫ్ బ్లడ్ని తీసుకుంటుంది. దీని ద్వారా ఒకటేమో ఇక్కడ ఉండేటువంటి చెడ్డ రక్తం రావడం, రెండోది అది రిలీజ్ చేసే ప్రోటోలైటిక్ ఎంజైమ్స్ ద్వారా రక్త శరీరంలోకి ఈ ప్రాంతంలోకి శరీరంలోకి సిస్టమిక్గా పోయి ఇక్కడ ఉండేటువంటి అబ్స్ట్రక్షన్ రిలీవ్ అవుతుంది. తర్వాత ఇక్కడ ఉండే విష పదార్థాలను డైల్యూట్ చేస్తుంది. తర్వాత రక్తనాళాల్లో ఉండేటువంటి అబ్స్ట్రక్షన్ను కూడా కవాటాలలో కూడా దాని యొక్క వ్యతిరేక ప్రభావాన్ని ఇవ్వడం ద్వారా 100% సక్సెస్ఫుల్ ట్రీట్మెంట్ లీచ్ థెరపీ వేర్ మోడర్న్ సైన్స్ కెన్ డూ నథింగ్. మన దేశంలో జలగ వైద్యాన్ని ఎక్కువగా వాడేది మధుమేహంలో తలెత్తే పుండ్లను నయం చేయడానికి. షుగర్ ఎక్కువగా ఉన్న వారికి శరీరంలోని కొన్ని భాగాల్లో ముఖ్యంగా కాళ్లకి చేతులకి చెడు రక్తం పేరుకుపోయి రంగు మారుతూ ఉంటుంది. దురదగా లైన ఆ ప్రాంతం పుండుగా మారిపోతుంది. ఈ పుండు తగ్గడానికి ప్రతిరోజు డ్రెస్సింగ్ చేయించుకోలేక ఆ పుండు పెట్టే బాధ పడలేక చాలా ఇబ్బంది పడుతుంటారు. ఇలాంటి మొండి పుండ్లను నయం చేయడానికి లీచ్ థెరపీ బాగా తోడ్పడుతుంది. ఈ పుండ్లు లీచ్ థెరపీతో తొందరగా తగ్గుతాయని వైద్యులు చెబుతున్నారు. పుండు సైజును బట్టి ఎన్ని జలగలు వాడాలి, ఎన్నిసార్లు వాడాలో నిర్ణయిస్తారు. చెడు రక్తం, చీము, నీరు, దానివల్ల ఏర్పడ్డ బ్యాక్టీరియా అంతా జలగ తీసేస్తుంది. పుండు మొత్తం మానే వరకు సిట్టింగ్స్ ఉంటాయి. జలగ వైద్యంతో డయాబెటిక్ అల్సర్ల నుంచి మంచి ఉపశమనం లభిస్తుంది. మనం ఇప్పుడు చూడొచ్చు, ఇప్పుడు ఒక్కొక్క లీచ్ యొక్క సైజు ఎలా పెరిగిపోయిందో. ఇంతకుముందు మనం యాక్టివేషన్ ప్రాసెస్ చూసాం. ఇది యాక్చువల్ అప్లికేషన్. ఈ వారికోజ్ వీన్స్, వీనస్ అల్సర్ కండిషన్స్ లోపల ఈ పల్సటైన్ వీల్ ఒక్కొక్క లీచ్ ఎలా రక్తాన్ని సక్ చేస్తుంది అది చూడొచ్చు. మనం ఆ యాక్టివ్ పల్సటైల్ మూమెంట్స్ను చూడొచ్చు. ఇది దాదాపు 10 to 15 minutes అక్కడ ఉండేటువంటి చెడ్డ రక్తాన్ని తీసివేస్తుంది.
తద్వారా మనకు ఆయన పేషెంట్కి ఎలాంటి బాధరబంది, నొప్పి కానీ, వేదన కానీ, మంట కానీ ఏమీ ఉండదు. దీని తర్వాత మనకు పోస్ట్ లీచ్ థెరపీలో వమన కర్మ, వామిటింగ్ ప్రాసెస్ టు ద లీచ్ ఎలా చేస్తామో నేను మీకు చూపెడతాను. సో మీరు ఇప్పుడు చూడొచ్చు. జలగలతో అందరికీ వైద్యం చేయొచ్చా అంటే కాదనేదే సమాధానం. హెచ్ఐవి, టీబీ జబ్బులతో బాధపడే వారికి జలగ వైద్యం చేయరు. ఇక సబ్బులు, కాస్మెటిక్స్ అతిగా వాడుతున్నప్పుడు, పొగ, మద్యం అలవాటు ఉన్నప్పుడు వాటి వాసన జలగలకు పడదని, వారి చర్మానికి జలగలు పట్టుకోవని చెబుతారు నిపుణులు. జలగ వైద్యం గురించిన మరిన్ని వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. లీచ్ థెరపీలో సాధారణంగా జలగ 20 నుంచి 30 నిమిషాల వరకు రక్తం పీల్చుకుంటుంది. ఇక చాలు అనుకుంటే పసుపు కానీ, ఉప్పు కానీ దానిపై వేస్తే వెంటనే వదిలేస్తుంది. తరువాత అది పట్టుకున్న చోట వేడి నీళ్లతో కడిగి కొద్దిగా పసుపు అంటించి బ్యాండేజ్ వేస్తారు. జలగ పట్టుకోవడం వల్ల ఎలాంటి ఇన్ఫెక్షను రాదు, నొప్పి కూడా పెద్దగా ఉండదు. జలగ రక్తం పీల్చుకుంటున్నప్పుడు ఒకలాంటి మత్తుగా ఉంటుందంటారు పేషెంట్లు. ఇక ఒకరి వైద్యానికి ఉపయోగించిన జలగని మరొకరికి వాడరు. లీచ్ థెరపీ పూర్తవగానే జలగకు ఒక మందిస్తారు. వెంటనే తాగిన రక్తాన్ని అది వాంతి చేసేసుకుంటుంది. తర్వాత మళ్లీ పసుపు నీళ్లలో వేస్తారు. తర్వాత సిట్టింగ్ నాటికి దాని కడుపులో, శరీరంలో ఎలాంటి చెడు పదార్థాలు లేకుండా శుద్ధి చేసి అప్పుడు మళ్లీ వైద్యానికి ఉపయోగిస్తారు. ఈ లీచ్ థెరపీ లోపల దాదాపు దాని బరువు కంటే 5 రెట్ల బరువును రక్తాన్ని తీసుకోగలిగి ఉంటుంది. కాబట్టి ఆ రక్తాన్ని పీల్చుకున్న తర్వాత లీచెస్ను వదిలివేస్తే దానికి ఇంద్రమదము అనే వ్యాధితోటి లీచెస్ 2-3 రోజుల్లో చనిపోతాయి. ఇది అనాదిగా సుశ్రుతుల వారు 3000 సంవత్సరాల క్రితమే దీన్ని ఎక్స్ప్లెయిన్ చేశారు. ఎథికల్ గ్రౌండ్స్ లోపల లీచెస్కు ఇంద్రమదం రాకుండా పోస్ట్ లీచ్ థెరపీ వామిటింగ్ ప్రాసెస్, వమన కర్మ టు ద లీచెస్ చేస్తాం. దీన్ని పసుపు పెట్టి తీసేసిన తర్వాత దాని తల దగ్గర కొంచెం పసుపు పెట్టినట్టయితే ఆ పసుపు ఎవర్షన్ వల్ల అది సక్ చేసినటువంటి బ్లడ్లో దాదాపు 80 to 90% ఆఫ్ ద బ్లడ్ను అది వామిటింగ్ బయటికి తీసేస్తుంది. దీని ద్వారా లీచెస్ యొక్క ప్రాణాన్ని కాపాడిన వాళ్ళం అవుతాం. రెండోది ఏంటంటే లీచ్ను ఆఫ్టర్ 1 week or 10 days రీయూజ్ చేయడానికి వీలుంటుంది. తర్వాత మళ్ళీ అది యాక్టివేషన్లోకి తొందరగా తీసుకువచ్చేసి అదే పేషెంట్కు ఒకసారి ఒక సెట్ ఆఫ్ లీచెస్ను ఒక పేషెంట్కు వాడిన తర్వాత ఇంకొక పేషెంట్కు వాడము. ఆ సెట్ ఆఫ్ లీచెస్ను ఒక పేషెంట్కే వాడతాం. అది ఇన్ఫెక్షన్ క్యారీ చేస్తుందా చేయదా సైంటిఫిక్గా వివిధ తర్జన భర్జన ఉన్నప్పటికీ 1 సెట్ ఆఫ్ లీచెస్ని ఒక పేషెంట్కు ఒక వ్యాధిలో వాడతాం. ఈ విధానం ద్వారా లీచెస్ను బ్రతికించడము, రీయూజ్ చేసుకోవడానికి వీలుగా మనము ఈ పోస్ట్ లీచ్ థెరపీ అనేది చేస్తామండి. సక్సెస్ గురించి మనం చూసినట్టయితే ఇవి నేను ఇంతకుముందు చెప్పినట్టుగా సర్జరీ ఫెయిల్యూర్ అయితే మెడికల్ మేనేజ్మెంట్ అల్లోపతిక్ది కానీ ఆయుర్వేదిక్ కానీ ఫెయిల్యూర్ అయిన కండిషన్స్లో చేస్తాం. ఇది ఎందుకు చెప్తున్నానంటే కంజెస్టివ్ కార్డియాక్ ఫెయిల్యూర్స్ కానీ పెరిఫెరల్ ఆర్టరీ డిసీజ్, బర్గర్స్ డిసీజ్ అంటారు. బర్గర్స్ డిసీజ్లో ఈ ఆర్టీరియల్ వ్యవస్థ లోపల అవరోధం చేత సర్జరీ ద్వారా మనం ఏం చేయలేం. వ్యాసోడైలిటేషన్ చేస్తాం,
తర్వాత కొంత ఫుట్ ఎలివేషన్ చేస్తాం, యాంటీబయాటిక్స్ చేస్తాం. అప్పటికి కూడా రెస్పాండ్ కాకపోయినట్టయితే సర్జన్స్ ఆ యొక్క కాలు కానీ చేయి కానీ పాడైపోయి గ్యాంగ్రీన్ ఫామ్ అయినప్పుడు దే విల్ ఓన్లీ సెండ్ ద కేస్ ఫర్ యాంప్యుటేషన్. అట్లాంటి దశ లోపల కొత్త రక్త వ్యవస్థను పుట్టించడం, రక్తనాళాల యొక్క డైలటేషన్ చేయడం, రక్తనాళాలలో ఉండేటువంటి బ్లాకేజ్ను తొలగించగలిగేటువంటి ప్రత్యేకమైనటువంటి విధి విధానం ఉంది. కాబట్టే ప్రజెంట్గా FDA, USA యొక్క FDA, తర్వాత యూరోపియన్ కంట్రీస్ కూడా ముక్తాకంఠంగా దీన్ని అంగీకరించాయి. జలగ వైద్యానికి ఇవాళ విదేశాల్లోనూ విశేషంగా ప్రాచుర్యం లభిస్తోంది. యూరప్ దేశాల్లో ఆపరేషన్ తర్వాత కుట్లు విప్పడానికి జలగల్నే ఉపయోగిస్తున్నారు. ముఖ్యంగా లావాటి వారికి కుట్లు విప్పే ముందు రెండు వైపులా రెండేసి జలగల్ని పట్టిస్తే నిమిషాల్లో అక్కడి చర్మం వదులవుతుంది. అలాగే వాపు, ఇన్ఫెక్షన్స్ వంటివి వెంటనే తగ్గిపోతాయి. దీనివల్ల కుట్లు తేలిగ్గా విప్పడానికి వీలవుతుంది. మన దేశంలో అయితే వారణాసిలోని బెనారస్ హిందూ యూనివర్సిటీ ఆఫ్ ఆయుర్వేద కళాశాలలో రక్తం గడ్డకట్టుకుపోవడం వల్ల వచ్చే గుండె జబ్బులకు కూడా లీచ్ థెరపీ చేశారు. ప్లాస్టిక్ సర్జరీలు చేసినప్పుడు స్కిన్ గ్రాఫ్టింగ్ కోసం ఆ భాగాల్లో లీచ్ థెరపీ సాయంతో రక్త ప్రసరణ బాగా జరిగేట్టు చేస్తే తొందరగా చర్మం అతుక్కుంటుంది. ఇలా పలు సందర్భాలలో లీచ్ థెరపీని అలోపతి వైద్యంలో కూడా వాడుతున్నారు. అయితే అటు వైద్యుల్లోనూ ఇటు ప్రజల్లోనూ జలగ వైద్యంపై ఇంకా అవగాహన చాలా పెరగాల్సి ఉంది. ఆయుర్వేదంలోనే కాదు, అలోపతి వైద్యంలోనూ జలగ వైద్యానికి ఇప్పుడిప్పుడే ఆదరణ పెరుగుతోంది. మన దేశంలో కంటే విదేశాల్లో లీచ్ థెరపీ విశేషమైన ప్రాచుర్యం పొందుతోంది. ఏళ్ల తరబడి చికిత్స అందిస్తున్న ఫలితం లేనప్పుడు మొండి పుండ్లను, రక్తనాళాల జబ్బులకు, ఇతరత్ర వ్యాధుల్ని అతి తక్కువ ఖర్చులో తేలికగా నయం చేయటంలో జలగ వైద్యం ఇవాళ బాగా తోడ్పడుతుందనటంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు.